హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సైబర్ నేరగాల పంజా రోడ్డు మారిందా అంటే నిజమనిపిస్తుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మొత్తం ఒక సైబర్ పంజా తమ పంతం మార్చుకుందని తెలుస్తుంది. సామాన్యుల్ని టార్గెట్ చేసుకొని చేస్తున్న క్రమంలో కూడా ఈసారి వాళ్ళ పంతం మార్చుకుందని తెలుస్తుంది. అంటే సంబంధించినటువంటి నెల్లికూరులో ఒక వైన్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి నేను నెల్లికూరు ఎస్ఐని మాట్లాడుతున్నాను. మా డ్రైవర్ ద్వారా మీకు ఒక డబ్బులు పంపిస్తున్నాను, క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాను, దానికి డబ్బులు పంపించాడని చెప్పేసి ఒక అగాంతకుడు మొత్తం ఫోన్ చేశాడు. దానికి నిజమని నమ్మినటువంటి వైన్ షాప్ లో పనిచేసినటువంటి దేశమైన కుమారస్వామి అనే వ్యక్తి ఎస్ఐ గారు ఫోన్ చేశారు కదా, ఎంత అవసరం ఏమి వచ్చిందో అనే ఒక నమ్మకంతో తను వెంటనే 25,000 రూపాయలు మొత్తం క్యూఆర్ కోడ్ ద్వారా పంపించాడు. మరుసటి రోజు మళ్ళీ అంటే ఈ సంఘటన 18వ తారీఖున వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజున కూడా మళ్ళీ ఉదయం ఫోన్ చేసి కొంచెం అమౌంట్ కావాలని చెప్పేసి 30,000 రూపాయలు, మళ్ళీ 30,000 రూపాయలు, మొత్తంగా కూడా 75,000 రూపాయలు మొత్తం ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ సైబర్ నేరగస్తులు తిను పంపించడం జరిగింది. ఇదంతా జరిగిన నేపథ్యంలో కూడా మరి లాస్ట్కి మరి ఈ డబ్బులు పంపించాను, మరి సరే ఇంతవరకు మరి ఎస్ఐ నాకు మళ్ళీ కాల్ చేయలేదు, మళ్ళీ అడిగితే ఏమనుకుంటానని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేసినటువంటి ఆ దేశమైన కుమారస్వామి అనే వ్యక్తి మరుసటి ఉదయం రోజున కూడా మళ్ళీ ఒకసారి ఏదైతే తనకి సైబర్ నేర నుంచి కాల్ వచ్చిందో ఆ కాల్కి మళ్ళీ తను కూడా రిప్లై చేశాడు. కాల్ చేస్తే అది స్విచ్ ఆఫ్ వచ్చింది. తను స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటని చెప్పేసి 2-3 ద్వారా కూడా తను సంప్రదించాక కూడా ఇది మరి ఎస్ఐ అంత అవసరం నీకెందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందని ఒక అనుమానం మొత్తం అక్కడ నివృత్తం అవుతున్నాయి. ఇదే క్రమంలో తను నేరుగా వెళ్ళి కూడా నెల్లికూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐని కూడా సార్ ఇట్లా ఈ పలానా తేదీ నాడు మీ నెంబర్ నాకంటే మీ ఎస్ఐ మాట్లాడుతున్నారని చెప్పేసి నాకు కాల్ వచ్చింది, 75,000 రూపాయలు ఎమ్మడిని పంపించాను సార్ అని చెప్పి నెల్లికూరు ఎస్ఐ కర్ణాకర్ తెలుపగా తనకు కూడా అవాక్ అయిపోయారు. ఎంత జరుగుతుంది, మోసాలు జరుగుతుంది, నువ్వు ఎట్లా వాళ్ళు డబ్బులు పంపావు, ఎస్ఐ నేను అంటే నేను మీకు ఫోన్ చేసేవాడిని, మీ ఓనర్ మీకు ఫోన్ చేసేవాడిని కదా, నువ్వు ఎందుకు పంపావని చెప్పి ప్రసాద్ ఇబ్బంది పోయినటువంటి పాపం ఎవరైతే ఉన్నారో మోసపోయినటువంటి కుమారస్వామి తను మోసపోయానని గ్రహించుకుని తను ఏమంటే ఏదైతే సైబర్ నేరగాలు 1930కి కాల్ చేసి సంబంధించాడు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఈ కుమారస్వామికి విలేజ్ కేసు తెలిసింది. ఆయన కేసుల పోలీసులు కూడా అక్కడ ఆశ్రయించి అక్కడ కేసు నమోదు చేశాడు. పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నటువంటి ఎస్ఐ కాంత్ కుమార్ కూడా తన 190 కాల్ చేయడంతో విచారణ చేస్తున్నాము, కేసు నమోదు చేస్తున్నాము. పై కూడా ఎవరు ఇలాంటి ఆఘాతమైన కాల్స్, బ్యాంక్ కాల్స్ వస్తే కూడా లిఫ్ట్ చేయదు, లిఫ్ట్ చేసినా కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి మన సమాజానికి ఉంటున్నాం కాబట్టి దీన్ని ఎత్తించుకొని దీన్ని పర్యవేక్షణ పరిస్థితులు పంపుకోకూడదు. మీకేమైనా అనుమానం ఉంటే మళ్ళీ కాల్కి నివృత్తి చేసుకోవాలి, తప్ప ఇలాంటి తప్పులు మళ్ళీ భరోసా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకైతే హెచ్చరించారు. కొత్తరికైతే ఈ విషయం కూడా చర్చ చేసింది. ఎందుకంటే పోలీసులు ఇద్దరు గతంలో చాలా మంది కూడా అమాయకులని బలి చేసుకునే వారు కూడా ఈసారి పోలీసుల పేరు చెప్పి అంటే ఎస్ఐని మాట్లాడుతుందని చెప్పేసరికి పాప అమాయకుడు కూడా నమ్మి ఆ డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. ఇది మరెవరు కూడా బ్లైండ్స్ కాల్స్ వస్తే మొత్తం రెస్పాండ్ కాకూడదని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు.